హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, ఏంటి ఈ నాటకాలు చిన్న ఎన్టీఆర్ అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, చిన్న ఎన్టీఆర్ తెర మీద కంటే కూడా స్టేజ్ మీద పెద్ద నటుడని. భారీ ఫిఆర్ టీంని నడిపిస్తూనే తనకేమీ తెలియనట్టు నటించడం ఒక్క చిన్న ఎన్టీఆర్కే చెల్లింది. ఐకాన్ బాబుకి మించిన ఫిఆర్ టీం చిన్న ఎన్టీఆర్ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇప్పుడు తన పొలిటికల్ అంబిషన్స్ని జనం పైన రుద్ది వాళ్ళ రియాక్షన్ ఎట్టాగుందో తెలుసుకోవాలి అనుకుంటున్నట్టున్నాడు. ఈ మధ్యన తమిళ తలపతి విజయ్ ఎలక్షన్స్ గెలిచి సీఎం అయినప్పటి నుంచి చిన్న ఎన్టీఆర్లో ఉత్సుకత మరీ ఎక్కువైందని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. విజయ్ కూడా చాలా ఏళ్ల కిందటి నుంచి సాఫ కింద నీరులా తన ఫ్యాన్స్ అసోసియేషన్స్ని యాక్టివేట్ చేసి జనాల్లో ఏదో ఒక ప్రోగ్రాం రన్ చేస్తూ శివరాఖరికి దాన్ని పొలిటికల్ ఫోర్స్గా మార్చుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు చూడబోతే చిన్న ఎన్టీఆర్ ప్రణాళికలు కూడా గట్నే ఉన్నట్టున్నాయి. ఇవాళ తిరుపతిలో చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం వాళ్ళు ఊరు వాడ అనే ప్రోగ్రాం పెడుతున్నాం అని ప్రకటించారు. ఇది ఏకంగా 100 కోట్ల నిధులు సమీకరించి సేవ చేసే సేవా కార్యక్రమం అంట. అయితే 100 కోట్ల రూపాయల ప్రోగ్రాం తన ఫ్యాన్స్ ఏర్పాటు చేస్తున్న సంగతి చిన్న ఎన్టీఆర్కి ఏమాత్రమూ తెలియదంట. గదే కామెడీ. ఇవాళ రేపు వీరోలే ఎదురు డబ్బులు ఇస్తే తప్ప సైన్మాలకు బ్యానర్స్ కూడా కట్టడం లేదు ఎవరు. గట్టాంటిది చిన్న ఎన్టీఆర్కి తెలవకుండా చిన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ 100 కోట్ల రూపాయల మహా కార్యక్రమాన్ని చేపట్టడానికి శ్రీకారం చుట్టారంటే గది అసలు నమ్మేలాగుందా? ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే, చిన్న ఎన్టీఆర్ వీళ్ళని ఇప్పటికిప్పుడు పిలిచి ఇట్లాంటివి నాకు నచ్చవు ఆపేయి అంటే వీళ్ళు అర్జెంటుగా సరే అన్నాయని చెప్పి ఆపేస్తారంట. వినేవాడు ఉంటే ఈది శివర వెంకట్రావు విమానం కనిపెట్టింది నేనే అన్నాడంట. అట్టుంది వీళ్ళు చెప్పే సోది. ఒకవేళ చిన్న ఎన్టీఆర్కి తెలియకుండా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టే లెవెల్కి వచ్చారంటే నిజంగా గది చిన్న ఎన్టీఆర్కి నచ్చకుంటే ఈ పాటికి తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారానైనా కూడా ఖండించేవాడు. కానీ గదేం చేయలేదు. తన ఫిఆర్ టీం ద్వారా మాత్రం ఏ లెటర్ ఫ్రమ్ మిస్టర్ చిన్న ఎన్టీఆర్ ఆఫీస్ అని ఊరు పేరు లేని బహిరంగ లేఖ అయితే వదిలారు కామెడీగా. చిన్న ఎన్టీఆర్ నిజంగా ఇవి వాళ్ళ తాత బ్లాక్ అండ్ వైట్ డేస్ అనుకుంటున్నాడో ఏమో పొరపాటున. నిజంగా తలపతి విజయ్ లాంటి పొలిటికల్ అంబిషన్స్ ఉంటే ట్రాన్స్పరెంట్గా బయటకు వచ్చి సేవా కార్యక్రమాలు చేసుకోవచ్చు, జనానికి దగ్గర అవ్వచ్చు, ఎవ్వరూ ఆపరు. గది కాకుండా ఇలా నమ్మశక్యం కాని ఫీట్లు చేస్తేనే జనానికి సిరాకులేస్తుంది. జనం ఎగబడి సైన్మాలు చూసినంత మాత్రాన వాళ్ళు ఎర్రోళ్ళేమీ కాదు. వాళ్ళు మరీ అమాయకులు అన్నట్టు గప్పుడే ఊరు పేరు తెలియని ఒక న్యూస్ పేపర్లో చిన్న ఎన్టీఆర్ హోరుతో వణికిపోయిన రాజకీయం అంటూ న్యూస్ ఆర్టికల్స్ కూడా వేయించుకున్నారు. మరి ఎవరు వణికిపోయారో ఎక్కడ వణికిపోయారో వివరాలు అయితే చెప్పలేదు. చిన్న ఎన్టీఆర్ రావద్దు అంటూ రాజకీయ నాయకులందరూ 1000 దేవుళ్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారంట. కామెడీ కాకపోతే. అయినా చిన్న ఎన్టీఆర్కి ఇట్లాంటి ఫీట్స్ మామూలే. గతంలో ఆస్కార్ నామినేషన్స్కి ఆర్ఆర్ఆర్ సినిమా సెలెక్ట్ అవ్వగానే ఎక్కడ రామ్ చరణ్కి పొరపాటున ఆస్కార్ వచ్చేస్తుందో అన్నట్టు అప్పుడే తన ఎల్లో మీడియాలో ఆస్కార్కి అడుగు దూరంలో చిన్న ఎన్టీఆర్ అంటూ న్యూస్ ఆర్టికల్స్ వేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇవన్నీ చిన్న ఎన్టీఆర్కి తెలియకుండా జరుగుతున్నాయంటే అది పెద్ద కామెడీ అనే ఒప్పుకోవాలి. సో మొత్తానికి చిన్న ఎన్టీఆర్ ఏదో నర్మగర్భంగా అయితే స్టార్ట్ చేసినట్టు అర్థమవుతా ఉంది. కానీ ఇప్పటి జనానికి కావాల్సింది సైన్మా గ్లామర్ కాదు. ఎంత సైన్మా స్టార్ అయినా కూడా తమతో నడిచే నాయకుడు. ఈ రోజుల్లో అప్పట్లో మా తాత కిలో బియ్యం 2 రూపాయలు, నేనొస్తే బాస్మతి బియ్యం 5 రూపాయలు అంటే అస్సలు దేకరు. ప్రోగ్రెస్ కావాలి, విజన్ కావాలి. అన్నింటికి మించి జనంతో మమేకమయ్యి మారుమూల ప్రాంతాల్లో కూడా కలియ తిరిగే ఓపిక కావాలి. కాబట్టి చిన్న ఎన్టీఆర్ గట్టాంటి భ్రమల్లో ఉంటే అర్జెంటుగా బయటకు వచ్చేసి రియాలిటీని అర్థం చేసుకొని ముందుకు పోవాలి అని హితవు పలుకుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.